ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేయి వణుకుతున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. నవీన్ బాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు. ఒడిషాలోని మయూర్భంజ్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు ప్రధాని మోదీ. बरसों से नवीन बाबू के करीबी रहे लोग अब जब मुझसे मिलते हैं तो जरूर नवीन बाबू की तबीयत की चर्चा करते हैं। वो बताते हैं कि नवीन बाबू अब खुद से कुछ कर नहीं पा रहे हैं। अरसे तक नवीन बाबू के करीबी रहे लोगों का मानना है कि उनकी तबीयत बिगड़ने के पीछे कोई साजिश भी हो सकती है। सवाल ये कि नवीन बाबू की तबीयत खराब होने के पीछे क्या कोई षड्यंत्र है क्या? इस रहस्य से पर्दा उठना जरूरी है। उठना चाहिए ना? पर्दा उठना चाहिए ना? पर्दा उठना चाहिए ना? इसका पर्दा उठना चाहिए, इसकी जांच आवश्यक है। इसलिए 10 जून के बाद उड़ीसा में भाजपा सरकार का विजय होने के बाद हमारी सरकार, उड़ीसा की भाजपा सरकार एक स्पेशल कमेटी का गठन करेगी और ये जांच करेगी कि अचानक नवीन बाबू की तबीयत क्यों गिरती जा रही है, उनकी तबीयत के साथ ये क्या हो रहा है, सारे तथ्य खोज करके निकाले जाएंगे। సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశలో భాగంగా యూపీలో 13 చోట్ల పోలింగ్ జరగనుంది. ఇందులో హాట్ సీట్ గా మారిన స్థానాల్లో యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్పూర్ ఒకటి. ఇక్కడ ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బీజేపీలో మోదీ తర్వాత అత్యంత పాపులర్ లీడర్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గమైన గోరఖ్పూర్ యూపీలో హీట్ పుట్టిస్తోంది. అభ్యర్థులిద్దరూ భోజ్పురి నటులే. ఇద్దరికి మంచి ప్రజాదరణ ఉంది. దీంతో హోరాహోరీ తప్పదని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ రేసుగుర్రం విలన్ రవికిషన్ శుక్లా, సమాజ్వాదీ పార్టీ పక్షాన నటి కాజల్ నిషాద్ బరిలో ఉన్నారు. పేరుకే ఇక్కడ రవికిషన్ నిలిచిన యూపీ సీఎం అన్నీ తానై కమలదళాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఫలితంగా ఎన్నిక యోగి వర్సెస్ ఇండియా కూటమిగా మారిపోయింది. గోరఖ్పూర్ పార్లమెంటు నియోజకవర్గంలో యోగికి అన్ని వర్గాల్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. అదే బీజేపీ బలం. ఇక ఎస్పీ అభ్యర్థి కాజల్ కూడా తక్కువేమీ కాదు. నటిగా ఆమెకు ఉన్న ఇమేజ్కు తోడు కుల సమీకరణ అతనుపు బలంగా నిలిచింది. ఈమెది నిషాదు సామాజిక వర్గం. ఓబీసీ కిందకొచ్చి ఈ జాతి ఓటర్లు గోరఖ్పూర్లో 4వ వంతు ఉంటారు. అభ్యర్థుల జయాపజయాలను వారే శాసిస్తారు. 2018లో గోరఖ్పూర్లో బీజేపీకి చుక్కెదురైంది. యోగి సీఎంగా బాధ్యతలు చేపట్టాక జరిగిన ఉప ఎన్నికల్లో కమలదళం అనూహ్యంగా ఓటమి పాలైంది. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ నిషాద్ బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర శుక్లాపై 21,801 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇప్పుడు ఈ అంశమే కమలనాథుల కలవరానికి కారణమైంది. తన సామాజిక వర్గం నుంచి ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్ కు బలమైన మద్దతు లభిస్తోంది. ఇక నియోజకవర్గంలోని యాదవుల మద్దతు కూడా ఆమెకే ఉంటోంది. గోరఖ్పూర్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 21 లక్షల మంది ఓటర్లు ఉండగా వీరిలో 5.50 లక్షల ఓటర్లు నిషాదులే. యాదవ ఓట్లు 2.25 లక్షలు, 2 లక్షల ముస్లిం ఓట్లు ఉంటాయి. గోరఖ్పూర్ నుంచి 5 సార్లు ఎంపీగా విజయం సాధించారు యోగి ఆదిత్యనాథ్. ఆయన ఆధ్యాత్మిక గురువు మహంత్ అవైద్యనాథ్ 2 సార్లు గెలిచారు. ఆయన తరువాత 1998 నుంచి యోగి వరుసగా పార్లమెంటుకి ఎంపికవుతూ వచ్చారు. 2018లో బీజేపీ ఓడిన 2019 ఎన్నికల నాటికి పరిస్థితి వేగంగా మారిపోయింది. కమలనాథులు తిరిగి పట్టు బిగించి ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. రవికిషన్ ఎంపీగా పార్లమెంటు మెట్లెక్కారు. ప్రస్తుతం నియోజకవర్గ ప్రజల్లో సిట్టింగ్ ఎంపీ రవికిషన్ పై అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. గెలిచిన తర్వాత ఆయన నియోజకవర్గ ముఖం చూడలేదని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లో పాల్గొన్న కొన్ని కార్యక్రమాలకు మాత్రమే హాజరయ్యారని అంటారు. ఈ విషయం రవికి కూడా బాగా తెలుసు. అందుకే ప్రచారంలో కూడా తాను యోగి అనుచరుని మాత్రమే అని స్పష్టంగా చెప్పుకుంటున్నారు. బరిలో నిలిచింది తాను కాదని యోగి ఆదిత్యనాథ్ అనుకోవాలని ఓటర్లను కోరుతున్నారు. గోరఖ్నాథ్ మఠం దాదాపు 45 విద్యా సంస్థలను, పెద్ద ఆసుపత్రిని నిర్వహిస్తోంది.
సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ మఠానికి అధిపతి. ఫలితంగా అగ్రవర్ణాలైన బ్రాహ్మణ, ఠాకూర్, భూమిహార్స్, బనియాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇతర వెనుకబడిన వర్గాల్లోని ఓట్లను కూడా తీసుకొస్తున్నాయి. సంజయ్ నిషాద్ ఆధ్వర్యంలోని నిషాద్ పార్టీ బీజేపీ మిత్రపక్షం కావడం కమలనాథులకు కలిసొచ్చే అంశం. గోరఖ్పూర్లో జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఒడిశాలో బీజేడీకి సవాల్ విసురుతోంది విపక్ష బీజేపీ. ఈసారి అధికారం చేతులు మారటం ఖాయమని ధీమాను వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాలో కీలకమైన జాజ్పూర్ లోక్సభ స్థానంలో ఈసారి ఎవరు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జాజ్పూర్లో పాగా వేయాలన్న కమల దళం ధ్యేయం నెరవేరనుందా? ఓవైపు నవీన్ పట్నాయక్, మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా రికార్డులకెక్కిన భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఒడిశా పోరు ఈ రెండు పార్టీల మధ్య. కాంగ్రెస్ పోటీలో ఉన్నా పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదు. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ప్రాంతంలో కీలకమైన జాజ్పూర్ లోక్సభ స్థానంలో బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. 1999 నుంచి బిజు జనతాదళ్ చేతుల్లో ఉన్న జాజ్పూర్ ను ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని గట్టిగా పోరాడుతోంది కమల దళం. 2019 ఎన్నికల ముందు తహసీల్దార్గా విధులు నిర్వహించిన శర్మిష్ఠా షేఠి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమెను జాజ్పూర్ అభ్యర్థిగా పోటీకి నిలిపి గెలిపించారు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. 2024లో మళ్లీ ఆమెకే అవకాశం ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకుడు, సామాజిక కార్యకర్త రవీంద్ర నారాయణ బెహ్రాను రంగంలోకి దింపింది బీజేపీ. గతంలో బ్యూరోక్రాట్ గా పనిచేసిన రవీంద్రకు జాజ్పూర్ లో మంచి పలుకుబడి ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత అంచల్ దాస్ ఆర్థికంగా బలమున్న నాయకుడే, కానీ ప్రచారంలో మాత్రం ఏమాత్రం జోరు చూపించడం లేదు. సిట్టింగ్ ఎంపీ శర్మిష్ఠా పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. గడిచిన 5 ఏళ్లలో ఆమె స్వీయ ప్రయోజనాలకే పరిమితమయ్యారని, జాజ్పూర్ కు చేసిందేమీ లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ, భువనేశ్వర్లకు పరిమితమైన శర్మిష్ఠా ప్రజలకు దూరమయ్యారు. ముఖ్యమంత్రి నవీన్, ఫైటీ చైర్మన్ కార్తికేయ పాండ్యన్ శర్మిష్ఠ విజయానికి వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న రవీంద్ర అధికారంలో లేకపోయినా ప్రజలకు చేరువగా వివిధ కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటున్నారు. ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు దగ్గరయ్యారు. మరోవైపు రవీంద్రకు బీజేపీ హైకమాండ్ అండా పుష్కలంగా ఉంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారాల్లో పాల్గొన్నారు. త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ దేవ్ ఇక్కడ మకాం వేసి ప్రచార బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. జాజ్పూర్ జిల్లాకు తరచూ వరదలు చుట్టుముడుతున్నాయి. 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న నవీన్ ప్రభుత్వం వరదల నుంచి ప్రజలను, ఆస్తులను రక్షించే కార్యక్రమాలు చేపట్టలేదు. ఇదే విషయం ఈసారి ఎన్నికల్లో విపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారింది. బిరజా అమ్మవారి ఆశీస్సులతో వరదల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఓటర్లకు హామీ ఇస్తోంది బీజేపీ. జూన్ 1న జాజ్పూర్లో పోలింగ్ జరగనుంది. ఈసారి ఓటర్లు ఎవరిని ఆదరిస్తారన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.